ONBA అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్, సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయము. ఇవన్నీ తప్పనిసరి కావాల్సిందే మొక్కకి. దయ ఉంచి రైతులు ఎవరు కూడా ఈ న్యూట్రియంట్స్ని విషరసాయనాలుగా భావించొద్దు. ఎవరు చెప్పినా మీరు ఈ మాటను నమ్మొద్దు. కాకపోతే మోతాదుకు మించి ఇస్తే మాత్రం ఇవి విషరసాయనాలుగా మారుతాయి, లవణాలుగా మారుతాయి. అవి మనకు ఇబ్బందికరంగా తయారవుతాయి. కాబట్టి ఆ పైరుకి ఆ దశలో ఎంత అవసరమో అంతే ఇవ్వండి. అప్పుడు ఎటువంటి హాని ఉండదు. ఇక నుంచి దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేయండి. అవసరానికి మించి రసాయనిక ఎరువులు వాడద్దు. ఎంత అవసరమో అంతే ఇస్తే ఇవి ఎటువంటి హాని చేయవు. ప్లస్ ఇంకొకటి, గత ఎపిసోడ్లో చెప్పినట్లు మీకు మొక్క అనేది న్యూట్రియంట్స్ని కాంప్లెక్స్ రూపంలో ఉన్న వాటిని మాత్రమే తీసుకుంటుంది. కాంప్లెక్స్ రూపంలో ఉన్న వాటిని మాత్రమే తీసుకుంటుంది. సహజంగా సింగిల్గా ఉన్నటువంటి ఏ న్యూట్రియంట్ని మొక్క గ్రహించలేదు. ఇది తెలుసుకుంటే చాలు. కాబట్టి ఈ న్యూట్రియంట్స్ మనం మొక్కకు ఏవైతే అందిస్తున్నామో 16 రకాల పోషక పదార్థాలు, ఇవి ఏవి కూడా విష రసాయనాలు కాదు. అలా భావించి చాలామంది సేంద్రియ వ్యవసాయం అని దానికి ఒక ముసుగు తగిలించేసి ఎటువంటి న్యూట్రియంట్స్ అందించొద్దు, ఓన్లీ ఎరువు వేయండి, ఓన్లీ మూత్రం వాడండి, ఇలాంటివి చెప్పడం వలన మిగిలినటువంటి న్యూట్రియంట్స్ ఏవి అందక మనకు దిగుబడి రావట్లేదు మరియు రోగాల బారిన పడుతున్నాయి. మీరందరూ గ్రహించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా తెగులుకి కారణం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే న్యూట్రియంట్స్ లోపం నుంచి స్టార్ట్ అవుతుంది.